యాహ్! సో, నేను మీకు ఈరోజు ఒక మంచి క్వెషన్ ఇస్తా. ఓకేనా? లెట్ మీ షేర్ మై స్క్రీన్. అందరికి నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ రాణి. యాహ్! ఒక చిన్న లాజికల్ క్వెషన్ ఇస్తా. ఓకే. చాలా సింపుల్‌గా ఉంటది. బట్ మీరు ఒకసారి ఆలోచించండి. ఈజీగా చెప్తాను. ఓకే. సో, ఈరోజటి పజిల్ ఏంటంటే పజిల్ కాదు. ఒక చిన్న క్వెషన్ అది. ఓకే. ఒక చిన్న క్వెషన్ అడుగుతా ఆన్సర్ చెప్పాలి. ఓకే. ఓకే రండి. ఇట్ అకర్స్ once in a minute, once in a minute, once in a minute, twice in a moment, but never occurs in an hour. Okay. So question ఏంటంటే it occurs once in a minute and twice in a moment and never occurs in an hour. ఏంటిది? క్వశ్చన్ వినిపిస్తుంది కదా? యా ఇట్ ఎస్ రాణి. కనిపిస్తుంది. యా కొంచెం ఆలోచించండి, ఈజీగా దొరుకుతుంది ఆన్సర్. ఇట్ అక్కర్స్ వన్స్ ఇన్ ఏ మినిట్, ట్వైస్ ఇన్ ఏ మూమెంట్, బట్ నెవర్ అక్కర్స్ ఇన్ అన్ అవర్. ఏంటి? క్వశ్చన్ అర్థమైంది కదా అందరికి? యా మీరు బాగా ఆలోచిస్తే క్వశ్చన్లోనే ఆన్సర్ దొరుకుతుంది. సో ఏంటి ఇస్తున్నా, సో మీరు బాగా ఆలోచిస్తే క్వశ్చన్ అనే ఆన్సర్ దొరుకుతుంది. ఓకే ఫైన్, ఆలోచించండి. ఈ క్వశ్చన్ వన్స్ ఇన్ ఏ మినిట్, ట్వైస్ ఇన్ ఏ మూమెంట్, బట్ నెవర్ అక్కర్స్ ఇన్ అన్ అవర్. సో హింట్ ఈస్ క్వశ్చన్ అనే ఆన్సర్ దొరుకుతా అనేది మనకి హింట్ అనమాట. సో నాకు ఇది చాలా చిన్న క్వశ్చన్ కాబట్టి, చాలా చిన్నది కాదు, ఒక చిన్న లాజిక్ కాబట్టి మీరు నాకు ఎండ్ ఆఫ్ ది క్లాస్లోకి చెప్పాలి. ఓకేనా? సో మీరు ఆన్సర్ ఏమనుకున్నా సరే చెప్పండి. మీరు చెప్పినది కరెక్టా లేదంటే చూద్దాం. ఓకే ఓకే మరి ఈరోజు మన సీక్వెల్కి వెళ్ళిపోదాం. అండ్ సి 2 టెస్టులు చేసినట్టయినా మనం అందరం. సో యాక్చువల్గా మీ అందరికీ టెస్టులు వచ్చినాయని అనుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నామంటే ఈ 2 రోజుల పాటు ఎక్సర్సైజ్ చేస్తాం. ఓకేనా? మనం ఇన్ని రోజులు నేర్చుకున్నది కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా. సో అన్ని కాన్సెప్ట్స్, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అయిపోయినాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే అన్ని టెస్టులు తీసుకొని ఈ 2-3 డేస్ మొత్తం ఎక్సర్సైజ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాతకి ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ అట్ విత్ రైటింగ్ క్వెరీస్, మనం ఏం చేస్తామంటే ఇంకా ముందు టాపిక్ చదువుకోవడానికి ముందుకెళ్తాం అనమాట. ఓకే, సో ఈ రోజటి మన 2 టెస్టులు నేను మీకు ఏవైతే మెయిల్లో పంపినో అవే టెస్టులు ఇక్కడ మనం చేస్తాం అనమాట. ఓకే, మీరు ఆల్రెడీ క్వశ్చన్స్ చూసింటారు కాబట్టి మీకు ఆల్రెడీ డౌట్స్ వచ్చింటాయి. సో మీరు ఆ డౌట్స్ ఇక్కడ చేసేటప్పుడు కూడా చెప్పాలి. ఏదైనా క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చేయాలనుకుంటే మీరు చెప్పండి,
మీరు చెప్పిన ఆన్సర్ నేను ఇక్కడ రాసేస్తా. ఓకే, సో ఇది ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఈరోజు అంటే 2 టెస్టులు చేస్తున్నాం. సో మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇన్ని రోజులు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇక్కడ అప్లై చేయడం ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఏం చేసిన దానికోసం అంటే అసైన్మెంట్స్ అనే ఒక డేటాబేస్ క్రియేట్ చేసిన. అందులో మనకు ఈ టెస్ట్కి సంబంధించిన టేబుల్స్ అన్నీ పెట్టేసుకున్నా. ఓకే, టెస్ట్ 1, టెస్ట్ 2. ఈరోజు మనం ఈ పైన ఇచ్చిన క్వశ్చన్స్కి రెండింటికి యూజ్ చేసే టేబుల్స్ ఏంటి అంటే యూజ్ అసైన్మెంట్ గో. ఈ డేటాబేస్లో ఉన్న మనం వేటిని యూజ్ చేస్తున్నామంటే టెస్ట్ 1 అనే టేబుల్స్ యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ డిపార్ట్మెంట్ and select star from employee. ఓకే, సో ఈ 2 టేబుల్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ టేబుల్ ఏంటిది ఎంప్లాయీ టేబుల్, సెకండ్ టేబుల్ ఏంటిది డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, ఈ 2 టేబుల్స్ అర్థమైనాయని అనుకుంటున్నా. మనం ఏం చేద్దామంటే 1 by 1 క్వశ్చన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి కనిపిస్తుంది కదా అందరికీ, రైట్ ఏ సీక్వెల్ క్వెరీ టు గెట్ ఎంప్లాయీ నేమ్ అండ్ సాలరీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ అర్థమైంది కదా, ఏం అడుగుతున్నారు ఇక్కడ, ఎంప్లాయీ నేమ్ అడుగుతున్నారు, వాళ్ళ శాలరీ అడుగుతున్నారు. ఫస్ట్ మన టేబుల్స్లో ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ ఎక్కడ ఉన్నాయి, మనకి ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాయి కదా. సో మనం ఏం చేయొచ్చు ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ అంటే సెలెక్ట్, మీరు చెప్పాలనుకుంటే కూడా చెప్పొచ్చు. ఓకేనా, మీరు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఐ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అని చెప్పండి, నేను మీరు చెప్పింది రాస్తా. ఓకే, సెలెక్ట్, let me expand columns. Okay, select name, employee name, comma, ఇంకేం అడిగింది మనకి సాలరీ, రైట్. సో ఏం చేస్తామంటే శాలరీని లాగి ఇందు పెట్టేసుకుంటాం. ఫ్రమ్ టెస్ట్ 1 ఎంప్లాయీ. ఓకే, ఇది మనకేంటి, మన అక్కడ క్వశ్చన్లు అడిగిన ప్రకారం నేమ్ని శాలరీని డిస్ప్లే చేసినాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగిండ్రు, లెట్స్ సీ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే రైట్ ఎ క్వెరీ టు గెట్ డిపార్ట్మెంట్ నేమ్ అండ్ ఎంప్లాయీ సాలరీ. ఓకే, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ ఎంప్లాయీ సాలరీని అడిగింది కదా. మనం ఏం చేసుకున్నామంటే పైన పెట్టుకున్నాం, ఎందుకంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి కదా. ఎగ్జిక్యూట్ దిస్. ఏమొచ్చింది మనకి, ఎంప్లాయీ నేమ్ సాలరీ డిపార్ట్మెంట్ ఒక దీంట్లో, డిపార్ట్మెంట్ నేమ్ డిపార్ట్మెంట్ ఐడి ఒక దీంట్లో. నాకు అడిగిన క్వశ్చన్ ఏంటిది, రైట్ ఏ క్వెరీ టు గెట్ డిపార్ట్మెంట్ నేమ్ అండ్ ఎంప్లాయీ సాలరీ. ఓకే, సో ఏం అడుగుతున్నారు, ఎంప్లాయీ నేమ్తో పాటు టు గెట్ నేమ్, అసలు క్వశ్చన్ ఇది ఉంది బట్ నేను ఎక్కడ మిస్ చేసుకుంటున్నా. సో రైట్ ఏ క్వెరీ టు గెట్ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ ఎంప్లాయీ సాలరీ. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ మన టేబుల్లో చూసుకుంటే మన టేబుల్లో నేమ్ అండ్ నేమ్ సాలరీ వచ్చేసి ఫస్ట్ టేబుల్ నుంచి తీసుకుంటాం, కరెక్ట్. అండ్ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి సెకండ్ టేబుల్ నుంచి తీసుకుంటాం కదా. మనకి టేబుల్ 1లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, టేబుల్ 2లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ 2 టేబుల్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి, నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, వాళ్ళ శాలరీని డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు మనం, ఇప్పుడు నాకు 2 టేబుల్స్ని నుంచి నేను డేటా తీసుకోవాలంటే ఏం యూజ్ చేస్తే ఇక్కడ చెప్పాలి. ఓకే, మనం ఏం యూజ్ చేస్తాం, జాయిన్స్ యూజ్ చేస్తాం, రైట్. సో టేబుల్ 1, టేబుల్ 2ని రెండు ఏం చేస్తాం, జాయిన్స్ని యూజ్ చేసి జాయిన్ చేసి మనకు కావాల్సిన కాలంని తెచ్చుకుంటాం. సో మనం ఏం చేస్తున్నామంటే టేబుల్ 1ని ఏ అనుకుంటున్నాం, టేబుల్ 2ని బి అనుకుంటున్నాం. మనకు టేబుల్లో నుంచి ఏమేమి కావాలి, ఎంప్లాయీ ఎట్లా రాస్తుంటే సెలెక్ట్ రన్ రాసేసి
ఫ్రమ్ ఈ ఎంప్లాయీ 1 అనేది ఈ టేబుల్ ఏమనుకుంటున్నా యాజ్ ఏ అనుకుంటున్నా. దీన్ని ఏం చేస్తున్నా అంటే జాయిన్ చేస్తున్నా. మనకి ఏ జాయిన్ కంఫర్టబుల్ అయితే మీన్స్ ఏ జాయిన్ చేస్తే మనకు మంచి ఉంటే ఆ జాయిన్ చేయాలన్నమాట ఇప్పుడు. సో ఇంకొకటి టేబుల్ డిపార్ట్మెంట్ యాజ్ బి. ఓకే, ఈ రెండు జాయిన్స్ నేను ఏం చేయాలి, ఏదైనా కండిషన్తో నేను జాయిన్ చేయాలి. ఆన్ ఈ రెండు టేబుల్లో కనెక్షన్ ఏముంది ఎవరైనా చెప్తారా? ఈ రెండు టేబుల్ని దీని ద్వారా జాయిన్ చేయొచ్చు. సో దీని ద్వారా జాయిన్ చేయొచ్చు. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఐడి ఫస్ట్ దీంట్లో ఉంది బట్ సెకండ్ టేబుల్లో లేదు కదా. డిపార్ట్మెంట్ ఐడి. యా ఎగ్జాక్ట్లీ. సో ఏ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి, బి టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ కావాలి. సో ఇది మన జాయిన్ కదా. మనకి ఏ కాలమ్స్ కావాలో మనం ఇక్కడ రాసుకుంటాం. మనం రెండు టేబుల్స్ అయితే జాయిన్ చేసినాం కదా. సో మనకి ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్ సెలెక్ట్ లిస్ట్ రాసుకుంటాం. యాజ్ పర్ అవర్ క్వశ్చన్ మనకేం కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి, డిపార్ట్మెంట్ నేమ్ కావాలి అండ్ ఎంప్లాయీ సాలరీ కావాలి. సో ఎంప్లాయీ నేమ్ ఏ టేబుల్లో ఉంది, ఏ టేబుల్లో కాబట్టి ఏ డాట్ నేమ్ కామా అండ్ బి డాట్ మళ్ళీ ఏ టేబుల్ ఏమేమి కావాలి మనకి, సో మనకు కావాల్సిన డిపార్ట్మెంట్ నేమ్ రైట్. బి టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కామా ఇంకొకటి ఏంటి మనకి ఎంప్లాయీ శాలరీ. సో ఎంప్లాయీ శాలరీ ఎక్కడ ఉంది, ఏ టేబుల్లో ఉంది కాబట్టి ఏ డాట్ శాలరీ. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే రెండు టేబుల్స్ని జాయిన్ చేసి వాటికి మన సెలెక్ట్ లిస్ట్లో మనకి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చి పెట్టుకుంటాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎంప్లాయీ నేమ్ వచ్చింది, డిపార్ట్మెంట్ నేమ్ వచ్చింది, వాళ్ళ శాలరీ వచ్చింది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఈస్ ఓవర్. ఇస్ దర్ ఎనీ డౌట్ ఇన్ సెకండ్ క్వశ్చన్? No. No, right? So second question okay కాబట్టి let's move on to third question. Third question ఏంటి అంటే write a query to get department name, total salary from each department. ఏం అడుగుతున్నారు, డిపార్ట్మెంట్ నేమ్ కావాలంట, ఆ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ శాలరీ కావాలంట. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తా. ఏంటిదంటే కనిపిస్తుంది కదా 1 1 2 2. సో ఎంప్లాయీ ఐడి 1 2. ఇప్పుడు విజయ. ఓకే, ఇక్కడ రాస్తున్నా. విజయనేమో ఫస్ట్ డిపార్ట్మెంట్కి చెందుతారు, పరిమళనేమో సెకండ్ డిపార్ట్మెంట్కి చెందుతారు. ఓకే, మేబీ మీకు నా ఫాంట్ సైజ్ చిన్నగా ఉంటుంది, లెట్ మీ ఇంక్రీజ్. కనిపిస్తుంది కదా. సో విజయనేమో ఫస్ట్ డిపార్ట్మెంట్ అండ్ పరిమళ కూడా ఫస్ట్ డిపార్ట్మెంట్. అండ్ నెక్స్ట్ శిరీష. సో శిరీషనేమో సెకండ్ డిపార్ట్మెంట్ అండ్ రాణి సెకండ్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఫస్ట్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ శాలరీ ఎంత అని అడిగిన అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం, డిపార్ట్మెంట్ 1 టోటల్ శాలరీ ఎంత అని అడిగిన క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తాం. సో ఇప్పుడు సపోజ్ విజయ్కి శాలరీ ఒక 20,000 ఉందనుకున్నాం అండ్ పరిమళకు కూడా ఒక 25,000 ఉందనుకున్నాం అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో 40,000 శిరీష అండ్ 15,000 రాని. ఓకే, ఇలా ఉంది. నేను అడిగిన డిపార్ట్మెంట్ 1 వాళ్ళ టోటల్ శాలరీ ఎంత అని అడిగిన. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సో డిపార్ట్మెంట్ చెప్పండి తీసుకొని వాళ్ళ శాలరీ సమ్ చేస్తాం. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఏం చేస్తామంటే డిపార్ట్మెంట్ 1కి చెందిన ఎంప్లాయీ శాలరీస్ మొత్తంని సమ్ చేస్తాం కదా. మనం ఏం చేస్తామంటే డిపార్ట్మెంట్ 1 ఇది, డిపార్ట్మెంట్ 2 ఇది. సో డిపార్ట్మెంట్ 1 టోటల్ శాలరీ ఎంత ఇక్కడ, ఇప్పుడు 45,000 అండ్ డిపార్ట్మెంట్ 2 వాళ్ళ శాలరీ ఎంత అంటే 55,000 కదా. అంటే మనం ఏం చేయాలంటే పోస్ట్ ఏంటో చెప్పుకోవాలి మన క్వెరీలో. ఇప్పుడు ఇక్కడ అడిగిన క్వశ్చన్లో ఎంప్లాయీస్ తెచ్చి పోస్ట్ మనకు కావాల్సింది డిపార్ట్మెంట్ నేమ్ టోటల్ శాలరీ కదా. సో మనం ఏం చేయాలంటే డిపార్ట్మెంట్ నేమ్ ఒక టేబుల్లో ఉంది, శాలరీ ఒక టేబుల్లో ఉంది రైట్.
డిపార్ట్మెంట్ నేమ్ ఒక టేబుల్లో ఉంది, సాలరీ ఒక టేబుల్ ఉంది. మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ జాయిన్ చేసుకొని ఈ విధంగా ఎంచుకోవాలన్నమాట టేబుల్. ఓకే, జాయిన్ చేసుకొని ఇలా ఎంప్లాయీ నేమ్ ప్లస్ వాళ్ళ డిపార్ట్మెంట్ నేమ్ తర్వాత వాళ్ళ యొక్క సాలరీ కదా. అంటే మనకి కాలం అవసరం లేదు, బట్ ఈ రెండింటిని తెచ్చుకొని ఏం చేయాలి, ఈ డిపార్ట్మెంట్ వైజ్ గా టోటల్ సాలరీ కనుక్కోవాలి. శిరీష, కెన్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్? యా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏంటి, మనకు కావాల్సినది లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 3. మనకేం కావాలి, డిపార్ట్మెంట్ నేమ్ టోటల్ సాలరీ కావాలి. సో దానికి ఎలా రాయొచ్చు మనం అంటే మనకు సెలెక్ట్ లిస్ట్లో ఏమేమి కావాలో తర్వాత రాసుకున్నాం. బట్ ఏం చేస్తాం, మనకు 2 టేబుల్స్ని జాయిన్ చేయాలి. ఫ్రమ్ ఎంప్లాయీ 1 as a and let's join test department as B. సో ఏం ఇస్తాం, కండిషన్ ద్వారా ఏ లోపల ఉన్న డిపార్ట్మెంట్ ఐడి is equals to B లోపల ఉన్న డిపార్ట్మెంట్ ఐడి మ్యాచ్ కావాలి. సో సెలెక్ట్ లిస్ట్లో ఏం పెడతాం అనేది ఇప్పుడు మన కండిషన్, రైట్. సో ఈ 2 టేబుల్స్ని జాయిన్ చేసి మనం ఏం చేసుకుంటున్నాం, డిపార్ట్మెంట్ నేమ్ తెచ్చుకుంటాం. సో డిపార్ట్మెంట్ నేమ్ ఏ టేబుల్ ఉంది, బి టేబుల్లో, రైట్. సో బి టేబుల్లో ఉన్న మనకి ఏం కావాలి, డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. అండ్ ఏ టేబుల్లో ఉన్న సాలరీ ఏ టేబుల్లో ఉంది, ఏ టేబుల్లో, రైట్. సో ఏ టేబుల్లో ఉన్న సాలరీ కావాలి మనకి, తెచ్చుకుంటాం. ఫస్ట్ స్టెప్లో మనం ఇలా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకుంటాం ఇలా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు ఉంది అంటే 2 ఎంప్లాయీస్కి మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఉంది, 2 ఎంప్లాయీస్కి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాథ్స్ డిపార్ట్మెంట్ సాలరీ ఎంత, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సాలరీ ఎంతనో అక్కడ డిస్ప్లే చేయాలి, రైట్. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు దీన్ని సమ్మరైజ్ ఎట్లా చేయొచ్చు చెప్పండి. నాకు ఏం కావాలంటే డిపార్ట్మెంట్ నేమ్ పడాలి, దాని పక్కన టోటల్ సాలరీ పడాలి. సో ఇది మన అవుట్పుట్, రైట్. సో ఈ అవుట్పుట్ మనం ఏం చేసుకోవాలి, సమ్మరైజ్ చేయాలి. అంటే ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ వేసినాం కదా. సో ఈ విధంగా అంటే డిపార్ట్మెంట్ వాడాలి, వాళ్ళ టోటల్ సాలరీ వాడాలి. ఏం చేస్తాం ఇక్కడ, డిపార్ట్మెంట్ ఐడి మనం ఇక్కడ దేన్ని సమ్ చేయాలి, సాలరీ. యా. సో సాలరీని సమ్ చేయాలి కాబట్టి నేనేం చేస్తా, సాలరీకి సమ్ అని పెట్టుకుంటా. ఓకేనా, ఏంటిది డిపార్ట్మెంట్ వైజ్గా సాలరీ సమ్ కావాలి. సో నేను డిపార్ట్మెంట్ వైజ్గా సాలరీని సమ్ చేయాలి కాబట్టి నేనేం చేస్తా, డిపార్ట్మెంట్ని గ్రూప్ చేస్తా. ఎప్పుడైనా సరే అగ్రిగేట్ ఫంక్షన్స్ని రాసేటప్పుడు నేను ఒక డిపార్ట్మెంట్ వైజ్గా సాలరీని సమ్ చేయాలి, లేకపోతే ఒక కేటగిరీ వైజ్గా మనం సమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్రూప్ బై వాడాలి. ఓకేనా. సో గ్రూప్ బై వాడకుండా మనకి ఏమైతే సింటాక్స్ అని వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, గ్రూప్ బై డిపార్ట్మెంట్ నేమ్ ఇలా. సో ఏంటి, ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ నేమ్ వైజ్ గ్రూప్ చేసి సాలరీని సమ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పెక్ట్ చేసాను అనుకోండి, నాకేమొస్తుంది, నల్ అనేది తీసేసాను. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళ టోటల్ సాలరీ ఎంత ఉంది, 7,000 ఉంది. మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ టోటల్ సాలరీ ఎంత ఉంది, 3,000 ఉంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే 2 టేబుల్స్ని జాయిన్ చేసుకొని మనం అట్లా టోటల్ సాలరీ వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్ కనుక్కుంటాం అనమాట. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఇస్ క్లియర్, రైట్. ఓకే, అండ్ ఫోర్త్ క్వశ్చన్. సో మనం ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళాలి. అండ్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళే కదా మళ్ళీ మన టేబుల్స్ ఒకసారి చూస్తాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ క్వెరీ టు గెట్ సెకండ్ మ్యాక్సిమం సాలరీ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్. ఏమడుగుతున్నారు, ఎంప్లాయీ టేబుల్ ఉన్న సెకండ్ మ్యాక్సిమం సాలరీని కనుక్కోమంటున్నారు. ఎట్లా అనుకుంటారు, ఎవరు చెప్తారు, విజయ్ ఆర్ శిరీష? సెకండ్ మ్యాక్సిమం సాలరీ కావాలి, కరెక్ట్. సో మనం ఏం చేస్తామంటే సబ్ కోడ్ రాయాలి కదా. యా, ఎగ్జాక్ట్లీ.
సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లెట్ సి సెలెక్ట్ maximum salary salary from from table name. this table name, right? సో Yes. ఈ టేబుల్లో ఉన్న మ్యాక్సిమం శాలరీ ఉంటుందో జస్ట్ ఫస్ట్ చూద్దాం. ఏం చేస్తుందంటే టెస్ట్ 1 ఎంప్లాయీ టేబుల్ అసలు మ్యాక్సిమం శాలరీ ఎంత ఉందో అనుకుంటున్నా. ఓకే, ఎంత ఉంది? 5000. అంటే మ్యాక్సిమం శాలరీ 5000. అండ్ సెకండ్ మ్యాక్సిమం శాలరీ అంటే నేను ఏమనుకోవాలి? ఈ 5000 కంటే తక్కువ ఉన్న శాలరీలో మ్యాక్సిమం ఎంత ఉందో అది సెకండ్ మ్యాక్సిమం శాలరీ అవుతుంది. కరెక్ట్? సో నేను ఏం చేస్తాను అంటే సెలెక్ట్ maximum ఆఫ్ దీని. సో దీన్ని ఎట్లా రాస్తామంటే వేర్ ఇదేమో ఏంటిది? ఫస్ట్ మ్యాక్సిమం శాలరీ ఇది. కరెక్ట్? సో ఫస్ట్ మ్యాక్సిమం శాలరీ కంటే లెస్ దెన్ ఉన్న వాటిలో ఏది మ్యాక్సిమమో అది నేను కనుక్కుంటా. కాబట్టి నేను రాస్తా వేర్ salary, right? Where salary less than 5,000. కదా. ఇలా పెట్టి నేను రాస్తే ఏమవుతుందంటే 5000 కంటే మిగిలిన వాటిలో లెస్ దెన్ ఏది ఉంటుందో వాటిలో ఏమవుతుంది? మనకి మ్యాక్సిమం శాలరీ వచ్చేస్తుంది. సి ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఒక నిమిషం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 4000. అంటే ఇప్పుడు సెకండ్ మ్యాక్సిమం శాలరీ ఎంత? 4000 అని అర్థం. సో ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ 5000 లైక్ దిస్ నేను ఏం రాసుకోవచ్చు ఇంకొకలాగంటే బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి నేను 5000 కోసం ఏ క్వైరీని అయితే యూజ్ చేస్తున్నానో ఆ క్వైరీ తెచ్చి నేను ఇక్కడ పెట్టుకుంటా. ఓకేనా? నేను 5000 కోసం ఏం యూజ్ చేస్తున్నా? ఇది యూజ్ చేస్తున్నా, రైట్? సో దాన్ని తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టుకుంటా అంటే ఈ బ్రాకెట్ లోపల పెట్టుకుంటా. ఓకే, సో ఆ బ్రాకెట్ లోపల పెట్టడానికి అది ఏమవుతుంది అంటే సబ్ క్వైరీ అయిపోతుంది కదా. అలా మనం ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ సపరేట్లీ మనం ఏం రాసుకోవచ్చు? మనం 5000కి ఏ క్వైరీ యూజ్ చేసి రాస్తున్నామో 5000 ఆ క్వైరీని మనం ఏం చేస్తాం? బ్రాకెట్లో పెట్టుకుంటాం. ఈ బ్రాకెట్లో పెట్టుకున్న క్వైరీ మనకి 5000 ఇచ్చేస్తుంది. అది 5000 ఇచ్చిన తర్వాతకి ఈ క్వైరీ రన్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి? 4000 వచ్చేసింది. మనం డిస్ప్లే ఏమని చేసుకున్నామంటే లెట్స్ డిస్ప్లే మీ మ్యాక్సిమం సాల్వ్ ఎట్లా అంటే యాజ్ సెకండ్ మ్యాక్స్. ఓకే, సెకండ్ మ్యాక్స్ సాలరీ అని ఇట్లా డిస్ప్లే చేసుకోండి. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది? సెకండ్ మ్యాక్సిమం సాలరీ 4000 వచ్చింది. ఓకే, అండ్ ఇది ఓకే, రైట్? ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ఓకే అని అనుకుంటున్నా. సో లెట్స్ మూవ్ ఆన్ టు ఫిఫ్త్ క్వశ్చన్. పరిమళ గారు, మీరు ఏమంటారు? మేబీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మీకు ఫోర్త్ క్వశ్చన్ అర్థమవుతుందని అనుకుంటున్నా. ఐ థింక్ యూ రిటర్న్ రైట్ ఫోర్త్ క్వశ్చన్. యా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇప్పుడు నేను ఇదే ఫైల్ షేర్ చేస్తాను. మీకు ఈ ఫైల్ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు అడగండి. ఓకే, సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ క్వెరీ టు గెట్ టోటల్ సాలరీ బై ఆల్ డిపార్ట్మెంట్స్. కరెక్ట్? సో మనం ఏం చేస్తామంటే పైన థర్డ్ క్వశ్చన్లో రైట్ ఏ క్వెరీ టు గెట్ టోటల్ సాలరీ ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్ అని అన్నారు. అంటే ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా టోటల్ సాలరీ ఎంతనో మనం కనుక్కున్నాం. కానీ ఈ ఫిఫ్త్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నా అంటే టోటల్ సాలరీ బై ఆల్ డిపార్ట్మెంట్స్. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ టోటల్ సాలరీ కావాలని అర్థం. సో అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి చూస్తే నాకు ఇప్పుడు డిపార్ట్మెంట్ 1 వాళ్ళ సాలరీ ఎంత ఉంది? 45,000. డిపార్ట్మెంట్ 2 వాళ్ళ సాలరీ ఎంత ఉంది? 55,000 కదా. సో నాకు వాట్ ఈస్ ద టోటల్ సాలరీ బై ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? ఆల్ డిపార్ట్మెంట్స్ సమ్ చేయాలి మనం. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం ఏం చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ సాలరీ అంటే అన్ని డిపార్ట్మెంట్ సాలరీ అంటే మనం ఏం చేయొచ్చు? అందరు ఎంప్లాయీస్ సాలరీని సమ్ చేసినా కూడా అన్ని డిపార్ట్మెంట్ సాలరీ సమ్ చేసినట్టే అర్థం కదా. 1 lakh. యా, 1 lakh వచ్చేస్తుంది. సో అలా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా టోటల్ సాలరీని తీసుకొని ఆ సాలరీ మనం సమ్ చేద్దాం.
ఓకేనా. సో let me write query select start from let me ఓకే మనకేం కావాలి, select from employee as a let join department as b a dot డిపార్ట్మెంట్ ఐడి అనేది బి డాట్ డిపార్ట్మెంట్ ఐడికి ఈక్వల్ అవ్వాలి. సో మనం ఇక్కడ ఏం చేసుకున్నామంటే మనకి బి టేబుల్లో ఉన్న మీన్స్ ఏ టేబుల్లో ఉన్న శాలరీ మొత్తం టోటల్ కావాలి, రైట్. మీకు ఒక సినారియో చూపిస్తా. సో ఏ టేబుల్ బి టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కామా ఏ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ యొక్క శాలరీ కావాలి. సో మనకేంటిది టోటల్ శాలరీ ఇంత వచ్చింది. మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇంత, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇంత. ఈ నల్ అనేది చూసిండ్రా, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళో తెలియదు. మనం ఏం చేద్దామంటే ఫోన్లో మన దగ్గర 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న 3 డిపార్ట్మెంట్స్లో ఓన్లీ 2 డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నాయనుకోండి. మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్లో టోటల్ శాలరీ ఎంతనో అనుకుంటున్నాం. అంటే టోటల్ శాలరీ బై ఆల్ డిపార్ట్మెంట్స్ అని అన్నాం. అంటే మనకి తెలిసిన డిపార్ట్మెంట్ శాలరీని కనుక్కుంటున్నాం. సో లెట్స్ ఎక్స్క్లూడ్ నల్. ఓకే, నల్ అనే వాటిని మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఎక్స్క్లూడ్ చేసి డిపార్ట్మెంట్స్ ఎన్నైతున్నాయో ఆ అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క శాలరీని మనం సమ్ చేసుకుంటాం అనమాట. అంటే మనం ఇక్కడ నల్ ఎక్స్క్లూడ్ చేయాలంటే మనం ఏం రాయాలి, ఇక్కడ వే ఏమని రాయొచ్చు, ఎవరైనా చెప్పాలి కండిషన్. సో నేను నల్ని ఎక్స్క్లూడ్ చేయాలి. సో వాట్ ఐ నీడ్ టు రైట్ హియర్, where b dot department name is not null and null. not null. కరెక్ట్. సో ఇప్పుడు ఏంటి, మనకి నల్ కాకుండా మిగతావన్నీ వచ్చేసినాయి, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నేమ్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అంటే జస్ట్ ఫిల్టర్ చేసి మనకి ఇక్కడ అవుట్పుట్లో నిజంగా నల్ పోతుందా లేదా అనడానికి నేను అక్కడ చూపించిన. మన డిపార్ట్మెంట్ నేమ్ అవసరం లేదు, జస్ట్ సమ్ ఆఫ్ సాలరీ అవసరం కాబట్టి సమ్ ఆఫ్ ఏ డాట్ సాలరీ అని చెప్పేసి నేను రాసుకుంటాను అనమాట. సమ్ ఆఫ్ సాలరీ ఇక్కడ రాసుకొని సో దీనిని ఎక్స్క్యూట్ చేసుకుంటే నాకు ఇక్కడ ఏమవుతుంది 10,000. సో ఇక్కడ మనకి మొత్తం సాలరీ ఎంత ఉందంటే 10,000 ఉంది. క్లియర్. సో అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క టోటల్ సాలరీ ఇంత, ఇట్లా కనుక్కోవాలన్నమాట. అండ్ మనం ఇంకొక క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. సో ఈ క్వశ్చన్ అందరికీ క్లియర్ కదా. సో లెట్స్ సీ 6th క్వశ్చన్. ఓకే, సో మన 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ క్వెరీ. ఏంటి క్వశ్చన్ అంటే రైట్ ఏ క్వెరీ టు గెట్ ఆల్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ నేమ్ అటాచ్డ్ అని అడిగింది. అంటే వాళ్ళు ఏమడుగుతున్నారు, మనకి ఎంప్లాయీ నేమ్ కావాలంట, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి చెందిందో ఆ డిపార్ట్మెంట్ నేమ్ కావాలంట, కరెక్ట్. సో ఎంప్లాయీ నేమ్, వాళ్ళ ఏ డిపార్ట్మెంట్కి చెందినో వాళ్ళ డిపార్ట్మెంట్ నేమ్. సో మనం ఏం చేసుకుంటాం, 2 టేబుల్స్ని జాయిన్ చేసుకుంటాం, తెచ్చుకుంటాం. మనకేం కావాలి, సెలెక్ట్ పోస్ట్ ఏం చేస్తున్నాం, జాయిన్ చేస్తున్నాం ఫ్రమ్ ఈ ఎంప్లాయీ టేబుల్ని యాజ్ ఏ లెఫ్ట్ జాయిన్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ని యాజ్ బి ఆన్ ఏ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి బి టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడికి ఈక్వల్ కావాలి. సో జాయిన్ చేసేసిన మనకి సెలెక్ట్ లిస్ట్లో ఏం కావాలి, ఎంప్లాయీ నేమ్స్ కావాలి, వాళ్ళ డిపార్ట్మెంట్ నేమ్స్ అటాచ్ అయి ఉండాలి. సో కాబట్టి ఏ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నేమ్ తీసుకుంటున్నా అండ్ వాళ్ళకి డిపార్ట్మెంట్ నేమ్ అటాచ్ కావాలి కాబట్టి బి టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ తీసుకుంటున్నా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే we will get ఏమొచ్చింది, ఎంప్లాయీ నేమ్ వచ్చింది, వాళ్ళ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చింది. ఓకే, క్లియర్. సో 6th క్వశ్చన్ క్లియర్ అని అనుకుంటున్నా. సో లెట్స్ మూవ్ ఆన్ టు అదర్ క్వశ్చన్. ఓకే,
సో మనం పైనకి వెళ్ళి మళ్ళీ మన సెలెక్ట్ స్టేట్మెంట్స్ రన్ చేసుకుంటాం. ఓకే, సో కిందకి వచ్చేసి సెవెంత్ క్వశ్చన్ ఏంటో చూస్తాం. సెవెంత్ క్వశ్చన్ ఏంటిది అంటే రైట్ ఎ క్వెరీ టు సార్ట్ డిపార్ట్మెంట్ టేబుల్ బేస్డ్ ఆన్ టోటల్ సాలరీస్. ఇది కూడా మంచి క్వశ్చన్. సో ఏం అడుగుతున్నాడు, మనం రైట్ ఎ క్వెరీ టు సార్ట్ డిపార్ట్మెంట్ టేబుల్ బేస్డ్ ఆన్ టోటల్ సాలరీస్. ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది కదా, ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ టేబుల్ ఎట్లుంది, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని ఉంది. కానీ ఏం కావాలంట అంటే ఈ డిపార్ట్మెంట్ టేబుల్ అనేది సార్ట్ కావాలంట. ఏ విధంగా అంటే ఏ డిపార్ట్మెంట్కి అయితే మార్క్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు పైన వచ్చేటట్టు, తర్వాత తక్కువ మార్క్స్ వచ్చిన తర్వాత అలా, అంటే ఏదర్ డిసెండింగ్ ఆర్డర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్ మనం ఏం చేయాలి అంటే డిపార్ట్మెంట్ టేబుల్ని సార్ట్ చేయాలి బేస్డ్ ఆన్ టోటల్ సాలరీస్. సో మనకి ఇప్పుడు ఈ టేబుల్ని సార్ట్ చేయాలంటే మనకి ఎవరి హెల్ప్ కావాలి, మనకి ఇప్పుడు సాలరీ కాలం హెల్ప్ కావాలి, రైట్. సో మనం ఏం చేస్తాం, రెండు టేబుల్స్ని జాయిన్ చేసి ఓకే ఆ టోటల్ సాలరీ హెల్ప్ తీసుకొని మనం ఏం చేస్తాం, టేబుల్ 2ని సార్ట్ చేస్తాం అనమాట. క్లియర్? సో మీకు ఎక్కడన్నా ఏమైనా అర్థం కాకపోతే నాకు చెప్పాలి మళ్ళీ, ఓకేనా. సో సెలెక్ట్ ఫ్రమ్, మనం నేర్చుకునే అన్నిటిని అంటే రాసినవైనా సరే మనం ఏం చేయాలంటే రాస్తూనే ఉండాలి. క్వైరీస్ మేబీ మనకు స్ట్రక్చర్ తెలిసి ఉండొచ్చు, బట్ మనం రాస్తుంటేనే మనకు లాజిక్ అనేది బిల్డ్ అవుతుంటుంది అనమాట, ఓకేనా. సో యాజ్ ఏ లెఫ్ట్ జాయిన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్, యాజ్ బి ఆన్ ఏ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్, బి టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ కావాలి. సో మనకి సెలెక్ట్ లిస్ట్లో ఏం కావాలి, ఇప్పుడు మనం జాయిన్ చేసిన అయిపోయింది. సెలెక్ట్ లిస్ట్లో ఏం కావాలి, బి టేబుల్ మొత్తం కావాలి, ఓకేనా. సో బి టేబుల్ మొత్తం కావాలి. అసలు యాక్చువల్లీ మనకి ఏ టేబుల్ నుంచి ఏం అవసరం లేదు, బట్ మనం ఏం చేయాలి. యా విజయ్ ఏమైనా క్వశ్చన్ అడుగుతున్నారా? యా ఫైన్. సో మనం ఏం చేయాలి, జస్ట్ బి టేబుల్ని సార్ట్ చేయాలి బేస్డ్ ఆన్ ఏ టేబుల్లో ఉన్న టోటల్ సాలరీ, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బి డాట్ స్టార్ కామా ఫ్రమ్ టేబుల్ అండ్ సమ్ ఆఫ్ టోటల్ సాలరీ కావాలి కదా మనకి. సో ఏ డాట్ సాలరీ, సో మనం ఏం కావాలి, ఏ డాట్ సాలరీ. మనం ఇట్లా స్టార్ రాసుకున్నాం కదా, మనం ఏం చేద్దామంటే రెండు రాసుకున్నాం. బి టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి ఐడి కావాలి, బి టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. ఇక్కడ ఏం కావాలి అంటే సమ్ ఆఫ్ సాలరీ, ఓకే. సో ఇప్పుడు నేను ఏం రాసుకోవాలి, పైన నేను సమ్ రాసిన కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏం రాసుకోవాలి, గ్రూప్ బై రాసుకోవాలి, ఓకే. గ్రూప్ బై బి డాట్ డిపార్ట్మెంట్ ఐడి కామా బి డాట్ డిపార్ట్మెంట్ నేమ్, ఇలా వచ్చేసింది, ఓకేనా. సో మనకు కావాల్సినది డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసింది. లెట్స్ డూ, మనకు అన్ని డిపార్ట్మెంట్స్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే రైట్ జాయిన్ చేద్దాం, ఓకే. ఎందుకంటే మనకి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న అన్ని రోస్ కావాలి, మనకి ఎంప్లాయీ టేబుల్లో ఉన్న రోస్ కంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న రోస్ ఇంపార్టెంట్ కాబట్టి నేను జస్ట్ రైట్ జాయిన్ చేస్తున్నాను, ఓకేనా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, లెట్స్ సీ, ఓకే. మనకేంటి డిపార్ట్మెంట్ ఐడి వచ్చింది, వాళ్ళ నేమ్ వచ్చింది, వాళ్ళ సాలరీ వచ్చింది కదా. ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్ మనకి ఏమంటారు ఆర్డర్లో వచ్చింది, సార్ట్ అయ్యి వచ్చింది 7,000 తర్వాత 3,000. కానీ మనం ఏం చేయాలంటే నిజానికి మనం దీన్ని ఇప్పుడు సార్ట్ చేయాలి. సో ఎట్లా సార్ట్ చేస్తాం అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే యాజ్ టోటల్ సాలరీస్, ఓకే. ఇది మన అవుట్పుట్ టేబుల్. సో ఇప్పుడు దీన్ని మనం సార్టింగ్ చేయాలి కాబట్టి ఈ టేబుల్ని మొత్తం నేను ఏమనుకుంటున్నాను అంటే ఒక టేబుల్గా అనుకుంటున్నాను.
ఈ క్వెరీ మొత్తం నుంచి వచ్చిన అవుట్పుట్ టేబుల్ ఇది కదా. సో ఏం చేస్తున్నా అంటే దీని మొత్తం ఒక టేబుల్ ఇలా పెట్టేసుకుంటున్నాం. ఓకేనా, యాజ్ ఏ అనే టేబుల్గా అనుకుంటున్నా. ఓకేనా, దాన్ని నేను ఏం చేయాలి ఇప్పుడు సార్ట్ చేయాలి కాబట్టి నేను ముందుకు వెళ్ళి ఒక క్వెరీ రాస్తే ఏమని రాస్తా అంటే సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ మనకి ఏమేమి కావాలి, ఓన్లీ డిపార్ట్మెంట్ ఐడి కావాలి. డిపార్ట్మెంట్ టోటల్ సాలరీ అవసరం లేదు మనకి, ఓన్లీ డిపార్ట్మెంట్ ఐడి కావాలి అండ్ డిపార్ట్మెంట్ నేమ్ కావాలి, రైట్. సో డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, ఫ్రమ్ సో ఏ టేబుల్ నుంచి అంటే మనకి కావాల్సింది ఈ టేబుల్ నుంచి. ఓకేనా, ఇక్కడ రాసినాం కదా, ఈ మొత్తం నుంచి ఒక టేబుల్ వస్తుంది కాబట్టి ఆ టేబుల్ నుంచి మనకి ఏం కావాలి, డిపార్ట్మెంట్ నేమ్ డిపార్ట్మెంట్ ఐడి కావాలి. టెంపరీ టేబుల్ అని ఏదో ఒకటి పెడుతున్నాం. సో మనం ఏం చేస్తామంటే ఒక క్వెరీని అవుట్పుట్ లాగా యూజ్ చేసుకుంటాం, అంటే ఒక క్వెరీ నుంచి వచ్చిన అవుట్పుట్ని మనం మళ్ళీ టేబుల్ లాగా యూజ్ చేసుకుంటాం. అంటే దానికి ఏం చేయాలంటే మనం అలియాస్ ఇచ్చుకోవాలన్నమాట ఇట్లా. సో యాజ్ టెంప్ అని లేకపోతే యాజ్ ఏ అని ఏదైనా ఒక చిన్న నేమ్ పెట్టుకోవాలి. మనం తీసుకుంటున్నాం బట్ ఏం చేయాలి మనం ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటిది, ఆర్డర్ బై. ఓకే, ఆర్డర్ బై టోటల్ సాలరీ, ఆర్డర్ బై టోటల్ సాల్ ఏం కావాలి, డిసెండింగ్ ఆర్డర్ పెట్టేసుకుందాం. ఓకేనా, లేకపోతే అసెండింగ్ ఆర్డర్, ఎనీథింగ్. అసెండింగ్ మనకు ఆల్రెడీ డిసెండింగ్ ఉంది కాబట్టి అసెండింగ్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఏంటిది, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకేంటి టేబుల్ 2 వచ్చేసింది, డిపార్ట్మెంట్ టేబుల్ వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఏ ఆర్డర్లో ఉన్నట్టు అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నట్టు. మనకు వాళ్ళు ఏమి టోటల్ సాలరీ డిస్ప్లే చేయమని అడగలే, ఏమడిగిండ్రు జస్ట్ బేస్డ్ ఆన్ టోటల్ సాలరీ డిపార్ట్మెంట్ టేబుల్ అనేది సార్ట్ కావాలి అని అడిగిండ్రు, రైట్. మనకు కొత్త కాలమ్స్ యాడ్ చేయమని ఏం క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ టోటల్ సాలరీ అనే కాలము మనకి ఒరిజినల్ టేబుల్స్లో లేదు కదా. సో మనం వాటిని ఏం చేయాలి, మనమే క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా, 2 టేబుల్స్ని జాయిన్ చేసి టోటల్ సాలరీ కనుక్కుంటున్నా కదా. సో ఈ టోటల్ సాలరీ ఈ అవుట్పుట్ని నేను ఏం యూజ్ చేసుకుంటున్నా అంటే టోటల్ సాలరీ ఉన్న ఈ అవుట్పుట్ని నేను ఒక టేబుల్గా యూజ్ చేసుకుంటున్నా యాజ్ టెంప్ అని. ఓకే, దీని నుంచి నేను ఏం చేస్తా అంటే నాకు కావాల్సిన కాలమ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ మొత్తం టేబుల్ నుంచి నాకు కావాల్సిన కాలమ్ ఏంటి, డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. అవి కూడా ఎట్లా ఉండాలి అంటే ఆర్డర్ బై టోటల్ సాలరీ అసైన్. ఓకే, ఇది క్లియరా, ఇస్ దర్ ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? ఇప్పుడు ఏం చేస్తామంటే మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం సబ్ క్వెరీస్ రాస్తుంటాం అనమాట. ఎక్కడ రాయాలో అక్కడ రాస్తుంటాం మన సబ్ క్వెరీస్. బట్ ఈ క్వశ్చన్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? ఇక్కడ రాసిన క్వెరీలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా చెప్పండి, బికాస్ ఇంపార్టెంట్ కదా, మనము ఇన్ని రోజులు నేర్చుకున్న కాన్సెప్ట్ అప్లై చేయడం ఇంపార్టెంట్. సో విజయ, పరిమళ, శిరీష, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ హియర్? విజయ మీరు చెప్పండి. సో ఇది క్లియర్గానే ఉందా? క్వశ్చన్ రాణి గారు చెప్పండి పరిమళ. టేబుల్ ఫస్ట్ క్రియేట్ చేశారు కదా, దానికే ఆర్డర్ బై పెడితే అయిపోతుంది కదా, మళ్ళీ దానికి సబ్ క్వరీ రాయడం ఎందుకు? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే లెట్స్ సి అలా పెడితే వస్తా లేదా అని మనం చూద్దాం. ఓకేనా, సో ఇలా క్వశ్చన్స్ అడుగుతుంటే మనం ఎక్కడ మన డౌట్ క్లియర్ చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు మనకు ఒక డౌట్ ఉంది, పోస్ట్ దీనికి ఆర్డర్ బై పెడితే రావచ్చు కదా అనేది చూద్దాం. ఓకే, లెట్ మీ డిలే. ఏం చేస్తున్నా అంటే అన్నిటిని కమెంట్ చేసి మీరు చెప్పినట్టుగా పెట్టేస్తున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ టెస్టింగ్, రైట్. Control X. సో కమెంట్ చేయాలంటే మనం జస్ట్ 2 ఐకాన్స్ పెట్టేస్తే అది కమెంట్ అయిపోతుంది అనమాట. అది క్వెరీలో రన్ కాదు అని అంటాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేసేస్తున్నా అంటే తీసేస్తున్నా అండ్
అండ్ బిల్ కూడా కామెంట్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టాలి అంటే ఈయననే ఆర్డర్ బై పెట్టచ్చు కదా అని అంటున్నారు, రైట్? ఆర్డర్ బై ఇప్పుడు ఏం పెట్టుకోవచ్చు, టోటల్ శాలరీ. గ్రేట్, ఆర్డర్ బై టోటల్ శాలరీ. But I don't need the column total salary. నాకు టోటల్ శాలరీ కాలం అవసరం లేదు. సో నేను ఏం చేయొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసింది మీరు చెప్పినట్టు ఆర్డర్ బై పెడితే. బట్ దిస్ ఈజ్ అవసరం. నేను ఏమనుకున్నాను యాక్చువల్గా టోటల్ శాలరీ అనే కాలం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్స్లో లేదు కాబట్టి వీ కాంట్ యూజ్ దట్ కాలం అని అనుకున్నా. బట్ ఫైన్, మనం యూజ్ చేసుకోవడానికి వచ్చింది. బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే టోటల్ శాలరీ కాలం. సో నాకు ఈ టోటల్ శాలరీ కాలం అవసరం లేదు, నాకు ఓన్లీ డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ నేమే కావాలి. సో ఇంకా ఎనీ వ్యూస్ ఫ్రమ్ యువర్ సైడ్ చెప్పండి. ఓకే పరిమళ, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. మనం ఏమంటారు అక్కడ ఉన్న టోటల్ శాలరీ మనం ఆర్డర్ బైలో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీతో పాటు ప్లస్ మాకు కూడా ఏమైందంటే డౌట్ క్లియర్ అయిందనమాట. ఓకేనా? సో కాకపోతే ఏంటి అంటే వీ నో నీడ్ ద కాలమ్ కాల్ టోటల్ శాలరీ. మనకి ఏం కావాలి, ఓన్లీ 2 కాలమ్సే కావాలి, డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ నేమే కావాలి. కాబట్టి నేనేం చేస్తా అంటే ఈ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ నేమ్నే తీసుకుంటా. కరెక్ట్? ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆర్డర్ బై ఇన్నర్లో పెట్టుకొని అవుటర్లో నువ్వు ఓన్లీ 2 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ నువ్వు కాలమ్స్ని సెలెక్ట్ చేసిన తర్వాతకైనా ఆర్డర్ బై రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆర్డర్ బై అసెండింగ్. ఓకే, మనకేం కావాలి, 3 కాలమ్స్ వచ్చినాయి. మనకి 3 కాలమ్స్ వీ నీడ్ ఓన్లీ 2 కాలమ్స్. సో నేను ఏం చేస్తా అంటే ఈ టేబుల్ నుంచి ఓన్లీ 2 కాలమ్స్ని తీసుకుంటా. సో ఎక్కడ తీసుకుంటా అంటే పైన తీసుకుంటా. ఈ టేబుల్ లాగా తీసేసుకొని పైన ఏం తీసుకుంటా అంటే 3 కాలమ్స్ని తీసేసుకుంటా. department name and this thing. ఓకే, ఏం చేస్తున్నా అంటే అవుట్పుట్ నుంచి నాకు 2 కాలమ్స్ కావాలి కాబట్టి ఆ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ దీని నుంచి నేను ఏం చేస్తాను అంటే ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ ఇది నేను నా వర్క్ అంటే మీన్స్ ఇంతకుముందులో క్లాస్ కంటే ముందు కూడా నేను ఆర్డర్ బైని ఎప్పుడైనా సబ్ క్వెరీలో యూజ్ చేస్తే ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. ఏంటిదంటే సో ఆర్డర్ బై క్లాస్ అనేది ఈ సబ్ క్వెరీస్లో కానీ లేకపోతే ఇంకా ఇన్లైన్ ఏమంటారు ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి వాటిలో కానీ ఇంకా లెట్స్ సీ ఒక వ్యూస్ అని ఉంటాయి, వ్యూస్లో కానీ వీటన్నిటిలో మనం ఏంటంటే ఈ ఆర్డర్ బై క్లాస్ని యూజ్ చేయడానికి రాదు. అంటే సీక్వెల్ సర్వర్లో అయితే రాదు. సీక్వెల్ సర్వర్లో మనం ఆర్డర్ బై క్లాస్ అనేది సబ్ క్వెరీస్లో యూజ్ చేయడానికి రాదు. ఓకేనా? సబ్ క్వెరీస్లో యూజ్ చేయలేము అనమాట. నాట్ ఓన్లీ సబ్ క్వెరీస్ బట్ ఆల్సో ఇన్లైన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్లైన్ ఫంక్షన్స్ రాసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆర్డర్ బైని మనం సబ్ క్వెరీలో పెట్టద్దు. సో మనం ఏం చేస్తామంటే సబ్ క్వెరీస్ని ఆర్డర్ బైని సబ్ క్వెరీస్లో పెట్టాల్సి వచ్చిన సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే వాటిని అవుట్ ఆఫ్ ది సబ్ క్వెరీ మనం పెట్టేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మీరు కూడా ఎప్పుడన్నా క్వెరీస్ రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆర్డర్ బై క్లాస్ అనేది ఎందులో రాదంటే సబ్ క్వెరీస్లో రాదు. సబ్ క్వెరీస్లో మనం యూజ్ చేయలేము. ఓకే, సబ్ క్వెరీస్ అండ్ వీవ్స్ ఇన్లైన్ ఫంక్షన్స్లో మనం ఏం చేస్తాం, సబ్ క్వెరీస్ యూజ్ చేయడానికి రాదు. ఓకేనా? కాబట్టి మనం ఏం చేసుకుంటామంటే మనకు కావాల్సిన కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని దాన్ని అవుట్ ఆఫ్ సబ్ క్వెరీ మనం ఆర్డర్ బై చేసుకుంటాం. క్లియర్? అర్థమైందా?
ఇక్కడ మనం గమనించాల్సిన రెండు విషయాలు HC ఏంటంటే formula. మనం గమనించాల్సిన రెండు విషయాలు ఏంటంటే మనం వచ్చిన అవుట్పుట్ని మనం అలైన్ చేసుకోవచ్చు, ఒక టేబుల్గా యూజ్ చేసుకొని మనం దాని నుంచి కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్డర్ బై క్లాస్ అనేది మనం సబ్ క్వెరీస్లో యూజ్ చేయలేము అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ 7th క్వశ్చన్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. అర్థమైందని అనుకుంటున్నా. సో లెట్స్ మూవ్ ఆన్ టు అదర్ క్వశ్చన్. ఏంటి మనకి 8th క్వశ్చన్ అంటే, ఓకే, రైట్ ఏ సబ్ క్వెరీ టు సెట్ ద డిపార్ట్మెంట్ హ్యావింగ్ శాలరీ మోర్ దెన్ 5,000. సో ఏమని అడుగుతున్నారు అంటే రైట్ ఏ క్వెరీ, సబ్ క్వెరీ అంటున్నారు కదా. సో రైట్ ఏ క్వెరీ టు సెట్ ద డిపార్ట్మెంట్ హ్యావింగ్ శాలరీ మోర్ దెన్ 5,000 అంటే 5,000 శాలరీ కంటే మోర్ దెన్ ఉన్న డిపార్ట్మెంట్స్ డిరైవ్ చేయడానికి మనం ఒక క్వెరీ రాయాలి. ఓకేనా? అంటే మనకి ఇక్కడ మనకు అవుట్పుట్లో ఏం రావాలి, 7,000 టోటల్ శాలరీ ఉన్న డిపార్ట్మెంట్ని మనం డిస్ప్లే చేయాలని అర్థం. సారీ 7,000 మనం ఇంతసేపు క్వెరీ రన్ చేసినా కాబట్టి మనకు తెలుసు 7,000 అని. బట్ యాక్చువల్గా అబౌవ్ 5,000 ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి వాటిని మనం ఏం చేయాలి, డిస్ప్లే చేయాలన్నమాట. ఓకే, సో దీన్ని ఎట్లా రాయొచ్చు మరి, ఎట్లా రాయొచ్చు? సో మనం నార్మల్గా చేయాల్సింది ఏంటంటే రెండు టేబుల్స్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి లెట్స్ జాయిన్ 2 టేబుల్స్. ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేయాలి. test1 as A and left join test1 department as B or A dot department ID is equals to B dot department ID. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మన క్వశ్చన్ సెలెక్ట్ లిస్ట్లో ఏమేమి రాయాలి ఎవరు చెప్తారు? మనకి ఏమేమి కావాలి, ఇక్కడ డిపార్ట్మెంట్ హ్యావింగ్ శాలరీ మోర్ దెన్ 5,000 అని అన్నారు. ఓకే, ఏం రాసుకోవచ్చు అంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ రాద్దాం. ఓకే, బి టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కమా మనకు అక్కడ కావాల్సింది ఏంటిది, డిపార్ట్మెంట్ శాలరీ అని అడుగుతున్నాడు అంటే మనం మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ శాలరీ. సో ఎంప్లాయీ శాలరీ సమ్ చేయాలి. సో సమ్ ఆఫ్ శాలరీ ఏం రాస్తాం, కింద గ్రూప్ బై రాస్తాం, రైట్? సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ నేమ్, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇలా వచ్చేసింది. ఓకే, మనకి ఏం కావాలి అంటే మోర్ దెన్ 5,000 ఉన్న డిపార్ట్మెంట్ ఒక్కడే కావాలి. ఎట్లా ఫిల్టర్ చేస్తున్నాం, ఇప్పుడు టోటల్ శాలరీ ఉంది కదా, ఈ టోటల్ శాలరీ ఇస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ శాలరీ అని అంటాం, రైట్? సో లెట్ రైట్ డిపార్ట్మెంట్ శాలరీ. సో మనకేం కావాలి, డిపార్ట్మెంట్ శాలరీ అబోవ్ 5,000 ఎవరికి ఉందో వాళ్ళ రికార్డ్స్ మాత్రమే మనం డిస్ప్లే చేయాలి. ఇప్పుడు మనం ఎలా ఫిల్టర్ చేయొచ్చు, having condition. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనము వేర్ రాస్తామా హ్యావింగ్ రాస్తామా అంటే హ్యావింగ్ రాస్తాం. ఎందుకు? సో మనం ఏం చేసినామంటే సమ్ ఆఫ్ సాలరీ. ఎస్, సూపర్. సో ఏం చేసినామంటే మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం కదా వేర్కి హ్యావింగ్కి మధ్యలో డిఫరెన్స్. మనం టెస్ట్ పంపించినాం, కొన్ని ఆన్సర్స్ మన ఫ్రెండ్స్ నుంచి కొన్ని ఆన్సర్స్ ఎట్లా వచ్చినాయంటే లెట్ మీ షో యూ. వేర్ సాలరీ ఇలా రాసిన అనమాట కొందరు. ఓకే, వేర్ సాలరీ ఈజ్ ఈక్వల్స్ టు just explaining, but this is not the right answer, but then just explain this. Okay na, max of salary and rasilla, where salary is equal to max of salary ani la rasilla. Okay, so ఇప్పుడు ఏంటి అంటే ఒక క్వశ్చన్ ఒకటి. సో కంపారిజన్ అంటే ఇప్పుడు మనము సాలరీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ సాలరీ అని పెట్టినాం అంటే మనం ఏం చేస్తున్నామంటే సాలరీని మ్యాక్స్ ఆఫ్ సాలరీతో కంపేర్ చేస్తున్నాం, రైట్? సో కంపారిజన్ అనేది మనం వాల్యూస్తో చేయొచ్చు,
టెక్స్ట్తో చేయొచ్చు. అండ్ ఎలా అంటే ఇది ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏం వెతుకుతారంటే మనం ఇట్లా రాస్తే శాలరీ అనే కాలంలో మ్యాక్స్ ఆఫ్ శాలరీ అనేది వర్డ్ ఎక్కడ ఉందా అని వెతుకుతాం అనమాట. ఇలా రాసినామనుకో శాలరీ అనే కాలంలో ఇలా మనం టెక్స్ట్ రాస్తాం కదా, శాలరీ అనే కాలంలో మ్యాక్స్ ఆఫ్ వర్డ్ అనేది ఎక్కడ ఉందా, అది వాల్యూ కోసం వెతుకదు, మ్యాక్సిమం వాల్యూ కోసం వెతుకదు. ఏం వెతుకుతుంది అంటే మ్యాక్స్ ఆఫ్ శాలరీ అనే వర్డ్ ఎక్కడైనా ఉందా అనేది దాన్ని వెతుకుతాం అనమాట ఇట్లా రాస్తే. ఓకే, కాబట్టి మనం ఎట్లా రాయాలి అంటే మనం సెలెక్ట్ని యూజ్ చేసి ఇక్కడ సబ్ క్వైరీస్ రాసుకోవాలి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే. ఓకే, ఎనీవేస్ మనం ఏం చేస్తామంటే మ్యాక్స్ ఆఫ్ శాలరీని వేర్ కండిషన్లో అగ్రిగేట్ ఫంక్షన్స్ని మనం వేర్ కండిషన్స్లో యూజ్ చేయం. ఇంకా కొందరు ఎట్లా రాసినంటే లెట్ మీ టెల్, కొందరు ఎట్లా రాసినంటే ఇప్పుడు నేను అడిగిన కదా మ్యాక్స్ ఆఫ్ శాలరీ 5,000 కంటే అబోవ్ ఉన్న వాళ్ళ శాలరీ కావాలని అడిగిన కదా. సో ఎలా రాసినంటే మ్యాక్స్ ఆఫ్ శాలరీ గ్రేటర్ దెన్ 5,000. ఇస్ ఇట్ కరెక్ట్? అదే చెప్తున్నా జస్ట్, ఎందుకంటే ఫస్ట్ టైం ఎవ్రీ వన్ విల్ డూ మిస్టేక్స్ రైట్. మనం ఫస్ట్ టైం చూసినప్పుడు ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేస్తుంటాం కదా. సో మన ఫ్రెండ్స్ కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నారు అనమాట. ఏంటి అంటే మ్యాక్స్ ఆఫ్ సాలరీ గ్రేటర్ దెన్ 5,000 అని రాసింది, విచ్ ఇస్ ఇన్కరెక్ట్ రైట్. మనం ఏం చేయాలంటే మనం చేసిన మిస్టేక్ని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన మిస్టేక్ ఏంటి, మ్యాక్స్ ఆఫ్ సాలరీ అనేది వేర్ కండిషన్స్లో పెట్టద్దు, బికాస్ ఇట్ ఈస్ అన్ అగ్రిగేటెడ్ ఫంక్షన్. సో మనకి ఫిల్టరింగ్ కోసం యూజ్ చేసేటివి రెండు, వన్ ఈజ్ వేర్, వన్ ఈజ్ హ్యావింగ్. సో వేర్ ఈజ్ ఫర్ స్కేలార్ ఫంక్షన్ ఫిల్టరింగ్ అండ్ హ్యావింగ్ ఈజ్ ఫర్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఫిల్టరింగ్. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని తీసేసి కంట్రోల్ X, ఇన్స్టెడ్ ఆఫ్ వేర్ వి విల్ పుట్ హ్యావింగ్ మ్యాక్స్ ఆఫ్ సాలరీ గ్రేటర్ దెన్ 5,000. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే 5,000 కంటే 5,000 కంటే ఎక్కువ ఇవ్వలేదు. బట్ లెట్స్ సీ, మనకి ఎవరున్నారు, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది రైట్. సో మరి మనకి కింద ఎందుకు వస్తలేదు, లెట్స్ చెక్, ఒకసారి చూద్దాం. మ్యాథ్స్ అని రాసిన పైన మనకి ఏంటి, సమ్ రైట్. యా ఎగ్జాక్ట్లీ. సో మనం ఏం చేస్తున్నాం అంటే మ్యాథ్స్ అని రాసేస్తున్నాం, అక్కడ నేను రాసాను అనుకోండి. దట్స్ నాట్ యువర్ మిస్టేక్, దట్స్ మై మిస్టేక్. ఓకే, సో ఏ డాట్ సాలరీ కంట్రోల్ X, sum of salary greater than 5,000. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏంటి 7,000 వచ్చేసింది అనమాట ఇది. సో మొత్తానికి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, ఎవరికైతే 5,000 అబౌవ్ ఉన్నారో వాళ్ళ రికార్డ్ని డిస్ప్లే చేయాలని అనుకున్నాం. సో వీఆర్ సక్సీడెడ్ టు అచీవ్ దట్ రిక్వైర్మెంట్. ఓకే, సో మనకి ఇక్కడ ఉన్న 8 క్వశ్చన్స్ అయిపోయినాయి ఇన్ టెస్ట్ 1. సో ఐ విల్ సెండ్ ద సేమ్ ఫైల్ టు యూ. మీకు ఈ క్వైరీస్ చూడండి, ఈ క్వైరీస్ చూసిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ నేను ఎక్కడన్నా ఏ పాయింట్లోనన్నా రాంగ్ రాస్తే చెప్పండి. ప్లస్ ఇంకా ఇప్పుడు సపోజ్ నేను చెప్పేది ఒకవే, బట్ మీరు ట్రై చేస్తే మీకు ఇదే ఆన్సర్ని ఇంకొక వేలో కూడా అచీవ్ చేయొచ్చు అనే ఐడియా వస్తుంది రైట్. సో ఏం చేయాలంటే పోస్ట్ చూడండి. సో ఇలా కాకుండా ఇంకా ఏదైనా వేలో మనం రాయొచ్చు అంటే అది కూడా మనం ఏమంటారు, మీరు క్లాస్లో చెప్తే వీ కెన్ డిస్కస్ మల్టిపుల్ వేస్ రైట్. సో మనం ఒకటే క్వశ్చన్ని మల్టిపుల్ వేస్లో ఏ విధంగా అచీవ్ చేయొచ్చు మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఐ విల్ సెండ్ సేమ్ ఫైల్, చూడండి, రైట్ ఇన్ యువర్ ఓన్ వే ఆన్సర్స్. ఓకేనా, రాయండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకి ఓకే మరి టెస్ట్ 2 ఉంది. సో మీరు చెప్పండి, టెస్ట్ 2 ఈరోజు చెప్పుకుందామా, టెస్ట్ 2 రేపు చెప్పుకుందామా? సో టెస్ట్ 2 ఈరోజు చెప్పుకుందామంటే ఇది స్టార్ట్ చేద్దాం. ఆర్ ఎల్స్ టెస్ట్ 2 రేపు చెప్పుకుందామంటే మనం టెస్ట్ 1లో ఇంకా 2-3 క్వశ్చన్స్ ఏమన్నా క్రియేట్ చేసుకొని రాసిద్దాం. ఓకే, టెస్ట్ 1 పర్ఫెక్ట్ చూసినాక టెస్ట్ 2కి వెళ్దామా, ఆర్ ఎల్స్ చెప్పండి. సో ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. క్లియర్ రాని గారు, బట్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, షూర్. సో మనం ఏం చేద్దామంటే ఇది క్లియర్ కదా.
ఓకే, ఇది ఫైన్. మనం రెండు ఈ క్వశ్చన్ అని ఇప్పుడు 8 క్వశ్చన్స్ చేసినాం కదా, Yes. ఇంకొక 2 క్వశ్చన్లు క్రియేట్ చేసుకొని ఈ రోజుకి ఈ టెస్ట్తో మనం స్టాప్ చేసేద్దాం. ఓకే, సో Okay. రేపు టెస్ట్ 2ని చేద్దాం. బట్ ఇప్పుడు మనం Okay, 2 రాణి క్వశ్చన్లు గారు. రాసుకోవాలి కాబట్టి 9th క్వశ్చన్ ఫస్ట్ మనం టేబుల్ చూద్దాం. గో అప్, కంట్రోల్ హోమ్. మనం పైనకి వెళ్ళాలంటే పోస్ట్కి వెళ్ళాలంటే కంట్రోల్ హోమ్ వాడతాం. ఓకేనా, ఎండ్కి రావాలంటే కంట్రోల్ ఎండ్ వాడతాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ టేబుల్. Yep. Give me 1 minute. I will write the question. Control end. Yeah. ఏంటంటే రిలేట్. ఓకే, మేబీ ఏమంటారు ఈ క్వశ్చన్ మీకు తెలిసే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ఆల్రెడీ దిస్ టాపిక్ వి డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. ఓకే, మనం ఇప్పుడు చెప్పుకునేది ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం అండ్ క్వైరీస్ రాసినాం. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఏంటంటే రిలేట్ tables relate table 1 and table 2 with the key department ID. మనం ఏం చేయాలంటే డిపార్ట్మెంట్ ఐడి అనే కీతోనే మనం ఏం చేయాలి, 2 టేబుల్స్ని రిలేట్ చేయాలన్నమాట. ఓకే, 2 టేబుల్స్ని రిలేట్ చేయడానికి యూజ్ చేసే కీని మనం ఏమంటాం, 2 టేబుల్స్ని రిలేట్ చేయడానికి మేబీ మీరు ఇద్దరు ఆ క్లాస్లో లేరనుకుంటా, బట్ ఐ విల్ టెల్. సో దాన్ని మనం ఏమంటామంటే ఫారెన్ కీ అని అంటాం. ఓకే, సో ఫారెన్ కీ అంటాం. ఫారెన్ కీ ఏం చేస్తామంటే మనం 2 టేబుల్స్ని రిలేట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే 2 టేబుల్స్ని రిలేట్ చేసే కంటే ముందు మనం ఏం చేయాలంటే ఆ టేబుల్స్కి ప్రైమరీ కీస్ ఏంటివి అనేది డిఫైన్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు ప్రైమరీ కీ అంటే మీరు ప్రీవియస్ క్లాసెస్ చూసినానే అనుకుంటున్నా మీ ఇద్దరు, ఎందుకంటే యాక్చువల్లీ ఐ థాట్ యూ డిడ్ంట్ జాయిన్ ఫర్ దట్ క్లాసెస్. ఓకే, బట్ ప్రైమరీకి ఫారెన్ కీ అంటే తెలుసు కదా, పరిమళ అండ్ శిరీష. ఎస్ ఎస్. యా, ప్రైమరీకి ఫారెన్ కీ అంటే తెలుసు కదా. సో మనం ఏం చేస్తామంటే 2 టేబుల్స్ని రిలేట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఆ టేబుల్స్కి ప్రైమరీ కీస్ ఏంటో మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ప్రైమరీ కీ ఫారెన్ కీని మనం ఏమనొచ్చు అంటే కన్స్టెంట్ అని కూడా అనవచ్చు. ఓకేనా, మనం ఒక కాలంకి కన్స్టెంట్ని డిఫైన్ చేస్తాం ప్రతి టేబుల్లో. సో ఎలా డిఫైన్ చేస్తామంటే ఇప్పుడు మనం 9th క్వశ్చన్ ఇదే. సో లెట్స్ డిస్కస్ అబౌట్ 9th క్వశ్చన్. సో ఎలా డిఫైన్ చేస్తామంటే మనం ఒక కన్స్టెంట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ చేంజింగ్ ద టేబుల్. మనం టేబుల్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ సే వీఆర్ ఆల్టరింగ్ ద టేబుల్. ఆల్టర్ టేబుల్ నేమ్ మనం ఏం చేస్తున్నాం, టేబుల్ని చేంజ్ చేస్తున్నాం. సో మనం చేసే చేంజ్ ఏంటిది, ఓకే, మనం చేసే చేంజ్ ఏంటంటే ఫస్ట్ మన ఆబ్జెక్టివ్ 2 టేబుల్స్కి ప్రైమరీ కీని డిఫైన్ చేస్తున్నాం, అంటే ప్రైమరీ కీ కన్స్ట్రెయిన్ని యాడ్ చేస్తున్నాం. సో వీఆర్ సేయింగ్ alter table name, we are changing table. So what change we are doing is constraint ni add చేస్తున్నాం. ఓకే, add constraint ఏ constraint యాడ్ చేస్తున్నాం అంటే ప్రైమరీ కీ ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్ యాడ్ చేద్దాం. ఓకేనా, ఎంప్లాయీ టేబుల్ యాడ్ చేస్తున్నాం. ఏ కాలం యాడ్ చేస్తున్నాం అంటే ఐడి అనే కాలం. ఇప్పుడు సి ఈ టేబుల్లో ప్రైమరీ కీ చెప్పాలి, ఈ టేబుల్లో ప్రైమరీ కీ ఏంటిది, ఎంప్లాయ్ ఐడి రాని గారు, డిపార్ట్మెంట్ ఐడి, రైట్. సో యా, డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ నాట్ ప్రైమరీ కీ. ఐడి ఓన్లీ ఒక టేబుల్కి ఓన్లీ ఒకటే ప్రైమరీ కీ ఉంటుంది. ఓకేనా, మనం ఎంప్లాయీ టేబుల్ చూసినట్టయితే ఐడి అనేది యూనిక్ ఉంది, రైట్. సో ఐడి బికమ్స్ ప్రైమరీ కీ. కాబట్టి నేను జస్ట్ నేమింగ్ ఇచ్చేస్తున్నా. ఓకే,
నేను ఏం చేస్తున్నా, టేబుల్ని చేంజ్ చేస్తున్నా. ఏం చేంజ్ చేస్తున్నా అంటే ఐఎమ్ యాడింగ్ ఏ కన్స్ట్రెంట్. సో ఏ కన్స్ట్రెంట్ యాడ్ చేస్తున్నామంటే మనం ప్రైమరీ కీ. సో ఏ కాలంని ప్రైమరీ కీ లాగా చేసేస్తున్నాం అంటే ఐడి అనే కాలంని ప్రైమరీ కీ లాగా చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ చేంజ్. మనం ఏం చేంజ్ చేయబోతున్నామో ఈ విధంగా చక్కగా రాసుకుంటాం అనమాట. ఓకేనా, ఇలా రాసి ఎగ్జిక్యూట్ చేస్తాం. లెట్ మీ టెల్, ఇక్కడ ఒక అంటుందన్నమాట, కెన్ నాట్ డిఫైన్ ప్రైమరీ కీ కన్స్ట్రైన్ ఆన్ నాన్ నల్లబుల్ కాలం. ఓకే, సో ప్రైమరీ కీని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం, బట్ అది ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఏం ఎర్రర్ చూపిస్తుంది అంటే నాన్ నల్లబుల్ కాలం పైన ప్రైమరీ కీ కట్టలేము అంటుంది. మరి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చూస్తే నాకేంటి ఎంప్లాయీ టేబుల్లో ఐడి అనేది నల్ అని ఉంది, రైట్? సో ఇట్ కెన్ యాక్సెప్ట్ నల్ అని అర్థం. ఓకే, నల్ అని అంటే ఏంటిది? ఇట్ కెన్ యాక్సెప్ట్ నల్. బట్ మనం ఏం చేయాలి అంటే నాన్ నల్ చేసేసాలి ఇక్కడ. ఓకేనా, ప్రైమరీకి వోంట్ యాక్సెప్ట్ నల్, కానీ ఆ పర్టికులర్ కీకి నల్ అనేది నల్ నాట్ నల్ అనే కన్సెంట్ లేదు కాబట్టి ప్రైమరీకి కూడా డిఫైన్ కాదు. అంటే మళ్ళీ మనం ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి ఏం చేయాలి అంటే ఆ కాలంకి నాట్ నల్ ఇచ్చేసి తర్వాత ప్రైమరీకి డిఫైన్ చేసుకోవాలి. సో లెట్స్ సీ, ఆల్టర్ table name, add constraint, I'm just trying because not null అనేది మనం టేబుల్ కాలం లెవెల్లో డిఫైన్ చేయొచ్చా, టేబుల్ లెవెల్లో డిఫైన్ చేయొచ్చా అనేది జస్ట్ ట్రై చేస్తున్నాం. బట్ లెట్స్ సీ, not null employee and column is id. So not null id. I'm not sure we can define this on a table level. సో టేబుల్ లెవెల్లో డిఫైన్ చేయలేమేమో అని అనుకుంటున్నా. బట్ లెట్ మీ గో టు డిజైన్. లెట్ మీ గో టు డిజైన్. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, మనం డిజైన్ ఓపెన్ చేస్తే సి అలోస్ నల్ అని ఉంది కదా. సో మనం ఏం చేస్తామంటే నాట్ నల్ అంటే నల్స్ని అలో చేయొద్దు. ఏ కాలం? ఐడి కాలం. ఎందుకు అలో చేయొద్దు అంటే నేను ఐడి కాలంని ప్రైమరీకి లాగా పెట్టుకోవాలని అనుకుంటున్నా కాబట్టి దట్ వోంట్ అలోస్ నల్. నేను ఏం చేస్తా అంటే దీన్ని తీసేస్తా. ఓకేనా, దీన్ని తీసేస్తే ఏంటి అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నల్స్ని అలో చేయొద్దు అని అర్థం. సో ఇక్కడికి వచ్చేసి సేవ్ test1 ఎంప్లాయీ సేవ్ చేసేసి save bundle. Yes. ఇప్పుడు నేను ఏం చేస్తా, రీఫ్రెష్ చేసి కాలమ్స్ ఎక్స్పాండ్ చేసి నాట్ నేను యాడ్ కాలేదు యాక్చువల్గా. బట్ లెట్ మీ యాడ్ అగైన్. ఓకే, యాక్చువల్లీ నాట్ నల్ ఇక్కడ యాడ్ కాలేదు, బట్ వీ నీడ్ టు యాడ్ నల్. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి డిజైన్లోకి వెళ్ళేసి ఇక్కడ అలౌస్ నల్ తీసేసి సో వీ కెన్ save this file. Yep. Okay, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంకొక టేబుల్ చూపిస్తాను. ఓకేనా, దిస్ ఈస్ ప్రాసెసింగ్ ఎర్రర్, సో వీ నీడ్ టు సాల్వ్ దిస్. సో ఏం చేస్తాను అంటే లెట్ మీ క్రియేట్
దిస్ ఈజ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ డే. ఓకే, మనం ఇదే లాస్ట్ క్వశ్చన్ అని అనుకున్నాం. క్రియేట్ table name like test employee. Okay, id varchar 10, and let me define not null. Okay, so not null define chestuna. So if I want to put it as primary key, I can put as primary key, or మనం టేబుల్ డిఫైన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏదైనా ఒకటే కాలం యాడ్ చేద్దాం. ఓకే, సాలరీ int, that's it. ఓకే, అండ్ టెస్ట్ ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే టెస్ట్ ఎంప్లాయీని చేసినట్టయితే టెస్ట్ employee select star from this table. ఐడి సాలరీ క్రియేట్ అయిపోయింది, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి మనకు టేబుల్ క్రియేట్ అయిందా లేదా లెట్స్ సీ. Tables assignments, refresh. అసైన్మెంట్స్లో మనకి టెస్ట్ ఎంప్లాయీ అనే టేబుల్ క్రియేట్ అయింది, రైట్? సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసి కీస్ చూస్తే మనకి ఇక్కడ కీ సింబల్తో అక్కడ కనిపిస్తుంది, రైట్? విచ్ ఇస్ ప్రైమరీ కీ. మనం అక్కడ టేబుల్ క్రియేట్ చేసి ఏం పెట్టేసినాం, ప్రైమరీ కీ అని పెట్టేసినాం. కాబట్టి ఇక్కడ ఏం కనిపిస్తుంది, మనకి ప్రైమరీ కీ అనే కీ కనిపిస్తుంది. ఓకేనా? సో లెట్ మీ డ్రాప్ దట్ కీ. ఇప్పుడు నేను రాసిన పైన ఆల్టర్ అనే స్టేట్మెంట్ ఉంది కదా, అసలు యాక్చువల్లీ ఈ ఆల్టర్ స్టేట్మెంట్ దగ్గర మనం ప్రైమరీకి యాడ్ చేసుకోవచ్చా లేదా అనడానికి నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఆల్రెడీ నాకు ప్రైమరీకి డిఫైన్ అయిపోయింది ఆ టేబుల్కి. బట్ నేను ఏం చేస్తున్నా అంటే లెట్ మీ డ్రాప్ దట్ ప్రైమరీకి. సో ఆల్టర్ టేబుల్ నేమ్. సో ఈ టేబుల్ నేమ్ ఇచ్చేస్తా అండ్ డ్రాప్ constraint primary key. సో ఏం చేస్తాం, మనం అన్నీ కూడా డ్రాప్ చేయడం అనేది సేమ్ మనం కాలమ్స్ ఏ విధంగా డ్రాప్ చేస్తామో కన్స్ట్రెయింట్ కూడా అదే విధంగా డ్రాప్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, మనకి కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో లెట్స్ గో అప్. ఒకసారి మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఎంప్లాయీ టేబుల్కి ప్రైమరీకి యాడ్ చేద్దాం. నేను యాక్చువల్గా డ్రాప్ చేసిన కాబట్టి లెట్ మీ రీఫ్రెష్. ఇప్పుడు చూసినట్టయితే రాని ఇప్పుడు డ్రాప్ చే కాలం మొత్తం డిలీట్ అవుతుంది, ప్రైమరీకి ఓన్లీ కన్స్ట్రెయింట్ డిలీట్, ఓన్లీ కన్స్ట్రెయింట్ డిలీట్, కాలం ఏం డిలీట్ కాదు, ఓన్లీ కన్స్ట్రెయింట్. ఇప్పుడు చూసినట్టయితే varchar నాట్ నల్ అని ఉంది కదా. సో ఇప్పుడు యాక్చువల్గా దానికంటే ముందు ప్రైమరీ కీ అనేది ఉంటుంది. అంటే ఒకటి మనం కాలంకి ప్రైమరీ కీ యాడ్ చేసినప్పుడు ఇక్కడ కీ వచ్చేస్తుంది, రైట్? సో ఇప్పుడు చూస్తే మనకి ఓన్లీ varchar నాట్ నల్ ఉందంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైమరీ కీ లేదు. ఓకే, ఇలా మనకి ప్రైమరీకి లేనప్పుడు మనం ప్రైమరీకి ఏమంటారు, సపోజ్ మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ప్రైమరీకి పెట్టడం మర్చిపోయాం. ఓకే, మనం ఏం చేయాలి అంటే ఆ టేబుల్కి ప్రైమరీకిని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తామంటే ఇలా, ఇందాక డ్రాప్ చేసేటప్పుడు ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కన్స్టెంట్ నేమ్ రాసినాం కదా. ఒక కన్స్టెంట్ యాడ్ చేయాలంటే కూడా ఆల్టర్ టేబుల్ నేమ్, మనం ఏం చేంజ్ చేస్తున్నామంటే కన్స్టెంట్ని యాడ్ చేస్తున్నాం, రైట్? యాడ్ కన్స్టెంట్ నేమ్. సో ఏ కన్స్టెంట్ యాడ్ చేస్తున్నాం, వీఆర్ యాడింగ్ ప్రైమరీ కీ కన్స్టెంట్. ఏ కాలమ్కి యాడ్ చేస్తున్నాం అంటే ఐడి అనే కాలమ్కి యాడ్ చేస్తున్నాం. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. సారీ, టేబుల్ ఇస్ డిఫరెంట్, రైట్? మనం యూజ్ చేసిన టేబుల్ ఏంటంటే టెస్ట్ ఎంప్లాయీ. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు ఏంటి, మనకి కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, రైట్? మనం ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసి లెట్స్ సీ మనకి నిజంగా యాడ్ అయిందా లేదా. ఓకే, సో ఐడి కాలం ఏమైపోయింది, ప్రైమరీకి ఒక కీ సింబల్ వచ్చేసింది విచ్ ఇస్ ప్రైమరీ కీ. ఐడి ప్రైమరీకి
ఇప్పుడు ఆ కాలమ్ కి ప్రైమరీకి అనే కన్స్టెంట్ ఉంది, నాట్ నల్ ఉంది, ప్లస్ దాని యొక్క డేటా టైప్ ఏంటిది varchar ఉంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రైమరీకి యాడ్ చేస్తాం. సో రెండు టేబుల్స్ కి రిలేషన్ కట్టాలంటే ఫస్ట్ ప్రైమరీకి రెండింటికి డిఫైన్ చేసిన తర్వాతకి దానికి ఫారెన్ కి రిలేషన్షిప్ కట్టాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫారెన్ కి రిలేషన్షిప్ ఎట్లా కడతామో నేను చూపిస్తా సేమ్. యాక్చువల్గా ఐ టోల్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్, బట్ ఈ క్వశ్చన్ మనం కంప్లీట్ చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడైతే ప్రైమరీకి ఎట్లా కట్టాలో తెలుసుకున్నాం కదా. రేపు ఏం చేద్దామంటే ఇది సేమ్ టేబుల్స్ ఇప్పుడు నేను చూపించిన కదా ఎంప్లాయిడ్ ప్లస్ డిపార్ట్మెంట్, ఆ రెండు టేబుల్స్కి మనం ఏం చేస్తాం ప్రైమరీకి డిఫైన్ చేసుకున్నాం ఫస్ట్, తర్వాతకి ఆ రెండు టేబుల్స్కి ఫారెన్ కి రిలేషన్షిప్ కడతాం. ఓకేనా. దిస్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుమారో. సో మీరు ఏం చేస్తారంటే మీరు ట్రై చేయండి. ఓకే. మీరు ఏం చేస్తారంటే రెండు టేబుల్స్కి ప్రైమరీకి యాడ్ చేయండి, ప్లస్ వాటిని రిలేట్ చేయండి యూజింగ్ ఏమంటారు ఆల్టర్ యూజెస్ చేయండి. లెట్స్ సి రేపు ఎవరైనా చెప్తారేం చూద్దాం. ఓకేనా. సో ఓకే ఈ రోజుకైతే 8 క్వశ్చన్స్ ఓవర్, బట్ 1 క్వశ్చన్ ఇస్ రిమైన్ సేమ్ రైట్. మన దగ్గర ఇంకొక 1 క్వశ్చన్ మాత్రమే ఉంది. ఆ క్వశ్చన్ ని మనం రేపటికి ఫార్వర్డ్ చేస్తున్నాం, బట్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీ నుంచి రావాలి. ఓకేనా. సో ఏం చేయాలనేది గుర్తుంది కదా. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కి ప్రాసెస్ అంటే మనం ఏం చేయాలనేది గుర్తుంది కాబట్టి మనం రేపు క్వశ్చన్ ని తీసుకొని రావాలి, ఆన్సర్ తీసుకొని రావాలి. ఓకే. సో ఫర్ టుడే మనం క్లాస్ ఓవర్, బట్ మన పజిల్ ఉంది కదా, సో అది చిన్న లాజిక్ ఉంటుంది, చెప్తాను. ఓకేనా. మీరు నేను క్వశ్చన్ అడిగినా కదా, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందని చెప్పినా కదా నేను. సో చూద్దాం, మనం పజిల్తోనే ఎండ్ చేసేద్దాం. ఓకే. ఇట్ అకర్స్ వన్స్ ఇన్ ఏ మినిట్ అండ్ ట్వైస్ ఇన్ ఏ మూమెంట్ బట్ నెవర్ అకర్స్ ఇన్ అన్ అవర్. ఏంటిది ఈ క్వశ్చన్లోనే ఉంది, ఏంటిదో ఒకసారి చెప్పండి. ఆన్సర్ రాకపోతే నేను చెప్తా. ఎం రాణి గారు. సూపర్, ఇట్స్ ఆసమ్ యూనో. ఏంటి ఇక్కడ ఎం మినిట్ అనే వర్డ్ లో ఎం అనే లెటర్ వన్స్ ఉంది రైట్, అండ్ మూమెంట్ అనే వర్డ్ లో ట్వైస్ ఎం ఉంది, బట్ అవర్ అనే దీనిలో ఎం అనేది అసలు లేనే లేదు. సో యువర్ ఆన్సర్ ఇస్ రైట్ అండ్ ఇట్స్ బ్రిలియంట్ వర్క్. ఓకే. సో ఆన్సర్ ఇస్ ఎం. ఆన్సర్ ఎం. ఓకే. మరి ఈరోజు మంచిగా ఆన్సర్ చెప్పింది మీరు పజిల్కి, అండ్ మనం క్వశ్చన్స్ కూడా క్లియర్ చేసుకున్నాం టెస్ట్ 1. సో మనం రేపు ఏం చేస్తున్నాం టెస్ట్ 2 చేస్తాం అలాంగ్ విత్ 9th క్వశ్చన్తో పాటు టెస్ట్ 2 చేస్తాం. ఓకేనా. ఇలా ఎక్సర్సైజ్ అనేది ఈ సీక్వెల్ ఎక్సర్సైజ్ అనేది లైన్గా ఒక 3-4 days జరుగుతుంది. ఓకేనా. ఈరోజు మనం డే 1 అయిపోయింది కదా, ఈ 2 days ఆర్ 3 days మనం ఫుల్గా ఎక్సర్సైజ్ చేస్తాం. మనం ఇన్ని రోజులు చెప్పుకున్న కాన్సెప్ట్స్ కంటే ఈ ఎక్సర్సైజ్ లో మనం ఏం చేస్తున్నాం, ఎలా రాస్తున్నాం, లాజిక్స్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో ప్రాక్టికల్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ థియరీ రైట్. సో ఇట్ 2-3 days వీఆర్ గోయింగ్ టు డూ దట్. ఓకే. మరి ఈరోజు క్లాస్ ఎండ్. సో ఐఎమ్ జస్ట్ స్టాపింగ్ మై స్క్రీన్ షేరింగ్.